సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై తీసిన చిత్రం వ్యూహం. ఈ చిత్రం రిలీజ్ కు టీడీపీ నుంచి పలు కేసులు ఎదురయ్యాయి. అయితే తెలంగాణ హైకోర్టులో వ్యూహం సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నెల 16న వ్యూహం సినిమా రిలీజ్ కి రెడీ కానుంది. కానీ కోర్టు సూచనలతో రెండోసారి సెన్సార్ నిర్వహించనున్నారు. ఆ తర్వాతే హైకోర్టు ఆదేశాలతో రిలీజ్ చేయనున్నారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై తీసిన చిత్రం వ్యూహం. ఈ చిత్రం రిలీజ్ కు టీడీపీ నుంచి పలు కేసులు ఎదురయ్యాయి. అయితే తెలంగాణ హైకోర్టులో వ్యూహం సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నెల 16న వ్యూహం సినిమా రిలీజ్ కు రెడీ కానుంది. కానీ కోర్టు సూచనలతో రెండోసారి సెన్సార్ నిర్వహించనున్నారు. ఆ తరువాతే హైకోర్టు ఆదేశాలతో రిలీజ్ చేయనున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, రామ్ గోపాల్ వర్మ చిత్రం వ్యూహానికి సంబంధించి తెలంగాణలో రిలీజ్ కి అయితే క్లియర్ అయిపోయింది మొత్తం. కాకపోతే రెండోసారి కూడా సెన్సార్ నిర్వహించనున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? దాదాపు 2 నెలల నుంచి కూడా హైకోర్టులో విడుదలకు సంబంధించి అనేక సందిగ్ధత అనేది కొనసాగుతుంది. దాని మీద ఇప్పటికే నారా లోకేష్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పైన కూడా అనేక వాదనలు కూడా వినిపించాయి. దీంతో అవి ఇరు పక్షాలకు సంబంధించిన వాదన అయిన తర్వాత హైకోర్టు మరొకసారి సెన్సార్ సంబంధించినటువంటి రివ్యూకి పంపడం జరిగింది. పంపిన తర్వాత మరొకసారి పిటిషన్ హైకోర్టుని ఆశ్రయించవచ్చు, ఏమన్నా ఇబ్బందులు ఉంటాయని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే చిత్ర యూనిట్ హైకోర్టు ఆదేశాలకు తగ్గట్టుగానే మరొకసారి సెన్సార్ ని ఆశ్రయించింది. దీనికి సంబంధించినటువంటి మరొకసారి రివ్యూ చేయమని కూడా కోరడం జరిగింది. రివ్యూ చేసిన తర్వాత వరకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు నేపథ్యం కనపడుతుంది. సో ఆల్రెడీ ఇప్పుడు సెన్సార్ బోర్డు క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల అనుగుణంగా ఈ నెల 16వ తారీఖు వ్యూహం సినిమాని విడుదల చేసుకోవడానికి సన్నాహాలు ప్రారంభించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు అలాగే నిర్మాతతో కూడా మాట్లాడినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఈ యొక్క సెన్సార్ నుంచి కూడా క్లియరెన్స్ వచ్చిన నేపథ్యంలో వీరు కూడా విడుదలకి ఆల్రెడీ సిద్ధం అవుతున్న నేపథ్యంలో మరొకసారి నారా లోకేష్ సంబంధించిన పిటిషనర్ హైకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన అభ్యంతరాలు, ఎందుకంటే ఎన్నికల కోడ్ కూడా మరొక 10 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి యాత్ర 2 సినిమా కూడా ఇప్పటికే రిలీజ్ అయింది. అది కూడా ఆల్రెడీ ప్రేక్షకుల ముందు వచ్చింది. ఇప్పుడు యాత్ర 2 దీనికి సంబంధించిన వ్యూహం సినిమా కూడా రాబోతుంది. ఇది ఖచ్చితంగా పొలిటికల్ మైలేజ్ కోసమే సినిమా రిలీజ్ చేస్తున్నారు. పైగా అందులో ఉన్నటువంటి నటీనటుల యొక్క హావభావాలు కానీ అలాగే వ్యవహార శైలి కానీ పూర్తిగా ఇప్పుడున్నటువంటి ప్రముఖులు ఎవరైతే చంద్రబాబు నాయుడు కానీ అలాగే నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ పోలినటువంటి క్యారెక్టర్స్ ని అక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళ పేర్లు మాత్రమే మార్చడం జరిగింది. కానీ పూర్తిగా సత్య దూరానికి సంబంధించినటువంటి ఫిక్షన్ గా ఈ సినిమాని తీస్తున్నారు. కావాలని చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ ని కానీ అలా పవన్ కళ్యాణ్ కానీ దిగజార్చే విధంగా కూడా ఈ సినిమా యొక్క వ్యవహార శైలి ఉందంటూ కూడా పిటిషనర్ ఇప్పటికే తన వాదనలు వినిపించిన నేపథ్యంలో దాని తగ్గట్టుగానే హైకోర్టుకి మరొకసారి తన ఏదైతే దాంట్లో అబ్జర్వ్ చేస్తే అదే యొక్క వాదనలు మరొకసారి హైకోర్టుకి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అయితే ఇవేమీ పట్టించుకోకుండా ఆల్రెడీ ఇప్పటికే చిత్ర సంబంధించిన వ్యూహ చిత్ర సంబంధించినటువంటి ఎవరైతే లాయర్ అవుతున్నారో నిరంజన్ రెడ్డి మొదటి నుంచి కూడా దీంట్లో అటువంటి సమస్యలు అయితే ఏం లేవు, సినిమానే చూడాలంటూ కూడా ఆయన హైకోర్టులో వాదన వినిపించారు. సో దాని తగ్గట్టుగానే ఇప్పుడు సినిమాకి రంగం సిద్ధమైంది కాబట్టి మరొకసారి నారా లోకేష్ హైకోర్టుకు వెళ్తారా లేకపోతే ఈ సినిమా గురించి ఆయన పూర్తిగా వదిలేస్తారనేది కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాణా.